ఇంకటి నాటుకోడ కూర మన పిండి ఇంకా తగాలన్నా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లాక్స్ అరకు. చాలా రోజులు అయిపోయింది కదా మనం అవుటింగ్ గట్ట వచ్చి. అండ్ ఈరోజు అయితే మేము ఒక ప్లేస్కి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్, చూపిస్తున్నాను. ఫ్రెండ్స్తో అవుటింగ్ వచ్చాను. అండ్ 2 days స్పెషల్ ఈజ్ నాటుకోడి పులుసు అండ్ రాగి సంగటి. అండ్ కొంచెం చినుకులు పడేటట్టు ఉంది, అందుకే చిన్నగా తీస్తున్నాను అండ్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో వెయిట్ అండ్ ఎంజాయ్ ఫ్రెండ్స్. అండ్ చినుకులు పడుతుందని చెప్పాను కదా, చినుకులు కాదు, చాలా అంటే చాలా భారీ వర్షం పడింది. అండ్ కొంచెం మనం చేసేది చూపించలేకపోయాను. బట్ ఫైనల్గా చూస్తున్నారు కదా నాటుకోడి పులుసు. అండ్ మనం చికెన్ ఎలా చేసుకుంటాం ఎగ్జాక్ట్గా మేము అలాగే చేసుకున్నాం. అండ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మన ప్రతి వీడియోలో ఎలా చెప్తాను, ఇక్కడ కూడా అంతే, సేమ్ ఏం లేదు, సేమ్ యాస్టిష్. నేను తందూరి చేసినప్పుడు మామూలుగా మేము చాలా ఫుడ్ బ్లాగ్స్ చేశాను కదా, అప్పుడు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో ఏది యూస్ చేసామో సేమ్ అలానే యూస్ చేశాను. అండ్ ఫైనల్లీ చూస్తున్నారు కదా వేడి నాటుకోడి పులుసు అయితే మనం చేస్తాం. అండ్ తర్వాత అయితే ఇది మెయిన్ రాగి సంగటి ఎలా చేయాలనేది. వెంటనే ఇంకో బౌల్ అయితే మనం తీసుకున్నాం, అక్కడ కొంచెం రైస్ అయితే వేసుకొని పైన వాటర్ అయితే వేసుకున్నాం. సో మనకు అక్కడ యాక్చువల్గా రాగి దొరకలేదు అన్నమాట. రాగి అంటే మీకు తెలిసి ఉండదు, గంబలగడ్డ చేసినప్పుడు సోల్ పిండి అది దొరకలేదు. సో మనమైతే బయటన దొరికే షాప్ దగ్గర రాగి ఫ్లోర్ అయితే తీసుకున్నాం. అండ్ మెయిన్గా ఇంకోటి చెప్పడం మర్చిపోయిన, పైన ఆయిల్ అయితే వేయాలి. అండ్ తర్వాత ఇంకా చాలా అంటే చాలా స్పెషల్ ఏంటంటే రైస్ నార్మల్ది తీసుకోకండి, బిర్యానీ రైస్ ఇవి ఏం తీసుకోకండి. ఇప్పుడు రైస్ మీకు ఐడియానే ఉంటుంది కదా, మన దగ్గర దొరుకుతాయి కదా. సో అది తీసుకుంటే ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ పైన సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ వల్లే రాగి సంగటి అనే టేస్ట్ తెలుస్తుంది. అండ్ ఎప్పటికప్పుడు రైస్ ఉడుకుతుందా లేదని మనం చూసుకుంటూనే ఉండాలన్నమాట. ఎందుకంటే అది కొంచెం మెత్తగా అయితే, మరీ ఎక్కువ మెత్తగా అయింది అనుకో టేస్ట్ అంత ఉండదు. అండ్ అలా ఉడుకుతుంది చూసారా, పైన ఎసరు వచ్చినప్పుడు వెంటనే మనం ఆ ఫ్లోర్ అనేది ఏది ఉందో మనం తీసుకున్న రాగి సంగటిది అయితే మేము పైన వేసేసుకున్నాం. ఒకవేళ మేము ఈ రైస్ కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాం, మేము ఇలా చేసుకున్నాం. ఒకవేళ ఇది కాదు దంపుడు బియ్యమే నేను చెప్పాను కదా అది అనుకుందాం, అదే రాగి సంగటి మామూలుగా బయటన దొరికే కాకుండా మన సోల్ పిండి ఉందనుకో, అప్పుడు ఏం చేయాలంటే వెంటనే అది హీట్ అయిన తర్వాత రైస్ అనేది పైన బాయిల్ అవుతుంటుంది కదా, వెంటనే ఆ సోల్ పిండి వేసి చాలా అంటే చాలా ఎక్కువ మిక్స్ చేయాలన్నమాట. ఎంత మిక్స్ చేస్తే అంత, అంటే మనం తీసుకునే ఆ రైస్ అది అసలు మనకి తెలియకూడదు, అంత బాగా మిక్స్ చేయాలి. ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. అండ్ చెప్తున్నాను కదా, సాల్ట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలోనే టేస్ట్ రావాలనుకుంటే సాల్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత ఒకవేళ మిక్స్ ఎంత చేసుకోవాలంటే రైస్ ఆ పిండి కూడా మనకు కనిపించకూడదు, మొత్తం ఒకేలా ఉండే అంత ఎక్కువ మిక్స్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఫైనలీ చాలా అంటే చాలా కష్టపడి చాలాసేపు మిక్స్ చేసిన తర్వాత మాకైతే ఇలా వచ్చింది. సో ఈ రైస్ కాకుండా వేరే రైస్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుస్తుంది. సో ఆ రైస్తో ట్రై చేయండి. ఫైనలీ మన రాగి సంగటి నాటుకోడి పులుసు చూస్తున్నారు కదా, డెడ్లీ కాంబినేషన్. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఆగండి ఫ్రెండ్స్. ఫైనలీ రాగి సంగటి నాటుకోడి టేస్ట్ చేస్తాను. బాబా ఫుల్ పని ఈజ్ మెయిన్. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఇటు వెళ్ళినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రాగి సంగటి నాటుకోడి పులుసు ఎలా ఉంటుందని. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మన వేలో ట్రై చేయాలి ఏం లేదు, బట్ యూ ట్రై ఇన్ యువర్ ఓన్ వే. బట్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ట్రై చేయండి. నేను కూడా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను కదా. ఒకవేళ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కీప్ ఇన్ టచ్. లక్కీ లాక్స్ అరకు. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.